ఎవరికి ఎవరికేమిటి? ఏ అమ్మాయికి అని. అమ్మాయికా? ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళ కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారైనా చెప్పారా? అదేగా నేను మనం చేపట్టు ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తావా? వేస్తాను. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తావా? వస్తాను. ఇక చూడు, ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే నువ్వక్కడ. సక్కు రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మనసే బాగాలేదు చక్ర. అదేంటండి, అమ్మగారిని హాస్పిటల్ తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ 4 ఏళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడొచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపోయి అత్తగా చిచి. ఆయన మనసు అసలే బాధ ఉంటాను. ఈ బాధకేంలే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడి కాదు. సంసారం దాంపత్యం అంటే ఏమిటో, భర్తగా నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకుని బాధపడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా అర్థమైందా? నీకింత అవుతుందిలే, వెళ్ళి కాఫీ పట్టరా. అదేమిటి, ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిదనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం? తట్టుకోలేకపోతున్నాను. 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరు నాకు 2 కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేను, చంద్రను సుఖపెట్టలేను. లలితకు నిజం చెప్పలేను, అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏదో నా బాధ్యతను నేను నిర్వర్తించగలనా అని భయంగా ఉంది చక్రం. ఏముంది పెద్ద గొప్ప ఇన్ఫర్మేషన్? అదే వజ్రాల చెట్టు ట్రైన్ లో పోతున్నాడు. వజ్రాల చెట్టుకి ట్రైన్ ఏం కర్మండి? అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు. వజ్రాల చెట్టు అంటే అంతకంటే గొప్ప వాడు కూడా ట్రైన్ లో పోతుంది, నాలాంటి వాడు కూడా. అబ్బా, డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు చేతుల వెంట. అక్కడే ఉంది పాయింట్. అక్కడ ఆడే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్, అందుకని ఈ డిటెక్టివ్ ఒకటి వెళ్తున్నాడు. అబ్బా, ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడండి. అసలు నీతో చెప్పలే, నా పొరపాటే. ఇదిగో హనుమాన్పడి చస్తున్నామని రా అన్నాను. వస్తే రా, లేకపోతే వస్తాను. ఉండమంటే సెజ్జి, నిద్ర వస్తుందా? అదే నీకి అందం మాకి పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మరి ఆవలిస్తున్నారు? అది ఆవలించి నిద్రను జావని చెప్తున్నాము. మీరు భలే మాట్లాడుతున్నారండి. నీకి చూడక ముందు మాకి మాటలే రావు, నీకి చూచాం మాకు వచ్చే మాటలు. కొట్టి మాటలేనమాట. అరే అంతకంటే మేమేం చేస్తాం? మీరు చెప్తే మేము చేస్తాం, మీరు చేస్తే మేము చూస్తాం. అబ్బా, అమ్మాయి చూస్తుంది. అరే ఎవరు చూస్తే మనకి ఏమి భయం? మా బీబీ గారు చూడకపోతే మనకి అంతే చాలు. ఏ బీబీ బచ్చికి మా జనం ఆపుతారు. ఊరి నుంచి వచ్చి చాలా రోజులైందిగా, అందుకే కొంచెం చెప్పామైంది. ఈ విషయం చూసి చూడట్టు ఊరుకో. అరే అవరే గుడ్ మార్నింగ్ నిర్మలాదేవి. ఎంత ఆశ్చర్యం, మాకి పెళ్ళు నీకు ఎలా తెలుసు? మేము త్రికాలజ్ఞనం. అటు 7 జన్మల వారి పేర్లు, ఇటు 7 జన్మల వారి పేర్లు చెప్పగలము. అంత బూటకం నమ్మద్దండి. బయట రిజర్వేషన్ లిస్టు లేదు, దాని అహంకారం తక్కువ. నీకే కాదు, ఈ కాల పిల్లలందరికీ అంతే. ప్రతి దాన్ని తేలిగ్గా తీసిపోయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయి. నీ మొహం చూసి కొడుకుగాయవే
నిరుద్యోగంగా ఉన్న నీ భర్తని నానా బాధలు పెట్టావు. బాధలు భరించలేక ఊరు పరారీ అయ్యాడు. పరారీ అయిన భర్త కోసం సది సావిత్రులా ఊరులా క్లాసులా తిరుగుతున్న ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావు. అవునా? అపచారం స్వామి, అపచారం. నన్ను క్షమించండి. అనవసరంగా మిమ్మల్ని తోలనాడు. కూర్చోండి స్వామి, కూర్చోండి. నా భర్త ఎక్కడున్నాడు? ఇంకే బతికే ఉన్నాడా? చెప్పండి స్వామి. చెప్తాం. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. ముందు వెనుక ఏముందో, ఎక్కడుందో, ఎవరికెవరికంటుందో చూసి చెబుతా. ముందు వెనుక ఏముందో, ఎక్కడుందో, ఎవరికెవరికంటుందో చూసి చెబుతా. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. కోట్లు కోట్లుగా గడించి కూడబెరు, వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు. కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు, వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు. రాశి లగ్నమందు నేడు రాహు ఉన్నాడు, రాశి లగ్నమందు నేడు రాహు ఉన్నాడు. రాత్రికొచ్చి మొత్తం మింగిపోతాడు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏలుతారన్నాను, వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను. జగ్గయ్య జయలలిత శోభన్ బాబు కృష్ణకి, పద్మనాభ రమ ప్రభ రాజబాబుకి, దసరా బుల్లోడికి, ప్రేమనగర్ నాయుడికి, ఆత్రేయ ఆదుర్తి మహాదేవనందరికి. ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతుంది, ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. ముందు వెనుక ఏముందో, ఎక్కడుందో, ఎవరికెవరికెంతుందో చూసి చెబుతా. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. వేలు వేలు ఎకరాలకు గోలుమాలు, పాపల ఎత్తేటుకైనా చెప్పాలి టాటాలు. వేలు వేలు ఎకరాలకు గోలుమాలు, పాపల ఎత్తేటుకైనా చెప్పాలి టాటాలు. దిగమింగే నాయకులకు దినగండాలు, దిగమింగే నాయకులకు దినగండాలు, పన్నగ వేసే పెద్దలకు వెలకాయలు. తాతయ్య పేరుతో మనవళ్ళు పెరిగారు, మనవళ్ళు దోచింది ముని మనవళ్ళడిగారు. అడుగునున్న వాళ్ళింకా అణిగి మణిగి ఉండరు, ఆడోళ్లే ఇక మీదట ఆందలాన ఉంటారు. మగవాళ్ళ ఆట కట్టి మరమ్మత్తు చేస్తారు. అందుకే చిట్టి నిమ్మల చేతిలో సేటు రాత రాశాడు. ఓ పండిట్జీ మేరా హాత్ భీ దేఖియేగా. దేకుతా ఈనాడు చెప్పేది రేపు జరగబోతోంది, ఏమోలే అనుకుంటే నీ కర్మలే పొండి. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. ముందు వెనుక ఏముందో, ఎక్కడుందో, ఎవరికెవరికంతుందో చూసి చెబుతా. చూస్తా బాగా చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. అరే పండిట్జీ, చూస్తా చూస్తాని వాళ్ళకే చూస్తాం. మాది చెయ్యి కూడా కాస్తా చూడండి. మీది చెయ్యి చూడాలంటే సమయం సందర్భం కావాలి. మీది మకం చెప్తే మేము అక్కడికి వస్తాం. మాది మకా నిర్మలాజీ 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. మరి మీది రూమ్ నెంబర్? అరే రూమ్ నెంబరు ఎందుకు పండిట్జీ, హోటల్ కు వచ్చి శృంగారప్ డైమండ్ మర్చెంట్ అడగండి, వాళ్ళే చెప్పుకుంటుంటారు. శుభం శుభం, మేము అక్కడికి వస్తాం, మీ జాతకం తేల్చి పారేస్తాం. అచ్చే బాత్. నిర్మలాత్ శుక్రియా. నిర్మలాత్ తక్కువ నీకు భర్త ప్రతిరస్తు. వదలండి. వదలండి. అమ్మగారు, అమ్మగారు ఏంటమ్మా కలవేస్తున్నారు? అదే ఏం లేదు కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? 12 కాబోతుందమ్మా.
అయ్యగారు ఇంకా రాలేదా? ఆయన ఇప్పుడు రారమ్మా. ఎందుకని? రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. రాత్రి ఆయన బంగ్లాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారిగట్టి ఎప్పుడో వస్తుంటారు.